క్రేజ్ క్రియేట్ చేయడానికి గల కారణం ఏంటి డైరెక్టర్ గారు? సినిమా టైటిలేనండి. వీకెండ్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి వీకెండ్ పార్టీ. ఈ యొక్క మూవీ మాక్సిమం ఫ్యామిలీ అంతా కూడా చూడొచ్చా సార్? ఎంత కొంచెం ఏమైనా రిస్ట్రిక్షన్స్ లాగా ఏమైనా ఉన్నాయా? ఒకటి రెండు సీన్స్ దగ్గర వాళ్ళు వల్గారిటీ కూడా ఉండదు. ఏంటంటే మీరు మన యాక్చువల్లీ ఈ మూవీలో ఏమైనా ఒక మెసేజ్ లాగా ఏమైనా ఉందా? జస్ట్ ఒక గొంగలి పురుగు ఉన్నప్పుడు ఎవరు కూడా దాన్ని పట్టుకోవాలి అని అంటే ఇష్టపడరు. ఆ గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారిన తర్వాత చాలా మంది దాని వెనకాల పరిగెత్తుకొని అంటారు. అంటే వీకెండ్ పార్టీలో కూడా ఒక నుంచి ఒకదానికి ఏ విధంగా టర్న్ అవుతారు అనేటువంటిది ఈ సినిమా. మీకు ఈ సినిమా రంగంలో ఈ వీకెండ్ పార్టీలో ప్రొడ్యూసర్ గా అవ్వాలని ఎందుకు అనిపించింది సార్? మీ ఫేస్ లో ఫీల్ కనబడుతుంది మేడం. మీరు ఆ క్యారెక్టర్ లో ఆల్రెడీ మీరు క్యారెక్టర్ గురించి మన ఈ వీకెండ్ పార్టీ చెప్పేటప్పుడు మీలో ఆ మదర్ క్యారెక్టర్ అది ఇన్వాల్వ్ అయ్యి చెప్పగలుగుతున్నారు. చాలా హ్యాపీ. రిచ్ గానే చెప్తున్నారు, క్యారెక్టర్ వైజ్ ఇన్వాల్వ్ అవుతున్నారు. అంత ఇన్వాల్వ్మెంట్ అయినా వీకెండ్ పార్టీ లాగా అనిపిస్తుంది అనమాట. మెయిన్ లీడ్ నలుగురు అమ్మాయిలు, అబ్బాయి మాత్రమే కొత్త. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా సీనియర్. ఈవెన్ కానిస్టేబుల్ క్యారెక్టర్స్ చేసినటువంటి వాళ్ళు కూడా రాంబాబు గారు అని ఉన్నారు. రాంబాబు గారు కూడా ఎక్స్పీరియన్స్డే. కళాకారులను పోషించే వాళ్ళే ప్రొడ్యూసర్ గా కళాకారులను పోషిస్తారు. కాబట్టి నేను కొంచెం రిక్వెస్ట్ చేయడం వల్ల సినిమా ఒక సస్పెన్స్ మీద వెళ్ళిపోతా ఉంటుందండి. ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా అసలు ఏం జరుగుతుంది ఏమైంది అనేటువంటి ఇంకా చూడాలనేటువంటి దాని మీద, ఆ ఇంట్రెస్ట్ మీద సినిమా చివరి వరకు అలాగే వెళ్తుంది. చివరిలోకి వెళ్ళినాక అసలు సంఘటన ఏం జరిగింది అనేది చివరిలో సస్పెన్స్ రివీల్ అవుతుంది. కాబట్టి